హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతిలయ. ఈరోజు వీడియోలో మనం సగ్గుబియ్యంతో వడియాలు ఎలా చేయాలో చూసేద్దాం. వడియాలు అనగానే చాలామంది పిండితో కానీ అన్నంతో కానీ చేస్తారు. కానీ ఒకసారి ఇలా సగ్గుబియ్యంతో చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. ముందు ఒక గ్లాస్ వరకు సగ్గుబియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యంలో ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు 3 అవర్స్ తర్వాత సగ్గుబియ్యం ఇలా బాగా నానిపోయాయి, ఇలా మెత్తగా అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక 4 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ క్వాంటిటీలో తీసుకుంటే వడియాలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వాటర్ కొద్దిగా వేడెక్కాక ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు మనం వాము అలాగే సాల్ట్ వేసాము. ఒక 5 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యంని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు సగ్గుబియ్యం వేసాం కాబట్టి కలుపుతూ ఉడికించుకోవాలి. అలా అయితేనే కింద అడుగు పట్టకుండా ఉంటుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా కలుపుకోవాలి. చాలామంది వడియాలు పెట్టడం చాలా ప్రాసెస్, తీయడం చాలా కష్టం అనుకుంటారు. నేను చెప్పే టిప్స్తో చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. సగ్గుబియ్యం బాగా ఉడికి ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం కాస్త చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారితే ఇంకాస్త ఎక్కువ చిక్కపడుతుంది. ఎవరికైనా వడియాలు పెట్టేటప్పుడు వాటర్ ఎక్కువైతే ఈ టిప్ యూజ్ చేయండి. సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి, ఉడికించుకోవాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కదా. అప్పుడు 3 to 4 టేబుల్ స్పూన్ వరకు గోధుమ రవ్వను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపోతుంది, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చల్లారాక ఒక కవర్ తీసుకొని వడియాలు మనకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. చాలామంది వడియాలు పెడితే రావట్లేదని చెప్తూ ఉంటారు. ఈ వడియాలను క్లాత్ మీద కాకుండా ఇలా ట్రాన్స్పరెంట్ కవర్ మీద పెట్టి చూడండి, చాలా సింపుల్గా వచ్చేస్తాయి. ఇలా మొత్తం అన్ని వడియాలు పెట్టుకోవాలి. ఇలా వడియాలు పెట్టుకున్న తర్వాత 1 or 2 డేస్ ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒకవేళ ఎండలు లేకపోతే ఇప్పుడు వర్షాకాలం కదండి, మీరు నైట్ ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం వడియాలను ఎండలో ఆరబెట్టుకున్నాము, చక్కగా ఆరిపోయాయి. ఇప్పుడు ఈ వడియాలను నెమ్మదిగా తీయండి, చాలా సింపుల్గా వచ్చేస్తాయి. మనం ఇక్కడ క్లాత్ కాకుండా కవర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వడియాలు అతకుండా చాలా సింపుల్ అండ్ ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ వడియాలు బాగా ఆరాక తీసి ఒక డబ్బాలో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక వడియాలను వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వడియాలు రెడీ అయ్యాయి. చూడండి, వడియాలు ఆయిల్లో వేసాక ఎలా పొంగుతున్నాయో. ఈ వడియాలను ఎప్పుడైనా ఖాళీ టైమ్స్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వడియాలను ఖాళీ టైం ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇలా ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఈ వడియాలను పప్పు కానీ సాంబార్ కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కానీ పక్కన వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇంట్లో స్నాక్స్ ఏం లేనప్పుడు ఈ వడియాలను కూడా స్నాక్స్గా చేసి పెట్టవచ్చు. ఈ వడియాలను మనం సగ్గుబియ్యంతో చేసాం కాబట్టి చాలా హెల్తీ అండి. ఈ వడియాలు చాలా క్రిస్పీగా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ, పిల్లల నుండి పెద్దల వరకు చాలా బాగా ఇష్టపడతారు. నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.